మోడీ మీద విషం చిమ్మడం అన్నటువంటి ప్రపంచ మీడియా ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. ఈ నెల 19వ తారీఖు ఎన్నికలు కదా, చిట్ట చివరి ఎన్నిక జరిగేదాకా జూన్ 1వ తారీఖు లాస్ట్ పోల్, ఆ రోజు వరకు కూడా మోడీ మీదకి విషం చిమ్మడం ప్రారంభిస్తారు అంతర్జాతీయ మీడియా. ఏమని? వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు, భయపెడుతున్నారు, ఆర్థికంగా కుంగదీస్తున్నారు ప్రతిపక్షాలని అనేటువంటి స్టోరీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేస్తున్నారు అంటే ఇప్పుడు ఆయా దేశాల్లో ప్రజాస్వామ్యం పట్ల కాస్త ఎక్కువ వాల్యూగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. వాళ్ళందరూ నిజంగా ప్రజాస్వామ్యం పట్ల కరెక్ట్గా ఉన్నారా? అమెరికాలో ఇద్దరు తప్పించి ఇంకొక పార్టీ వాడు ఎవడుంటాడు? మనది బహుళ పార్టీ ప్రజాస్వామ్యం. మమతా బెనర్జీ రెచ్చిపోద్ది, కేజ్రీవాల్ రెచ్చిపోతాడు, చంద్రబాబు నాయుడు సీరియస్గానే ఉంటాడు, కేసీఆర్ సీరియస్గానే ఉంటాడు, ఎవడు లెక్క ఆడిదే. కానీ అక్కడ అట్లా ఉందే, 2 పార్టీలు తప్పించి. కానీ అది పెద్ద ప్రజాస్వామ్యం అలా లేదు ఇండియాలో అని వీళ్ళు కథలు రాయడం బిగిన్ చేశారు. ఫ్రాన్స్లోనైనా ఏ దేశంలోనైనా అలా ఎక్కడుంది బహుళ పార్టీ ప్రజాస్వామ్యం? అవన్నీ ద్విపార్టీ ప్రజాస్వామ్యాలే. బహుళ పార్టీ ప్రజాస్వామ్యం భారత్ కంటే అవి ప్రజాస్వామ్యంగా గొప్పవని ఫీల్ అయ్యేటువంటి మూర్ఖులు ఇప్పుడు తమ తమ పత్రికల ద్వారా భారత్ మీద విషం చిమ్మడం ప్రారంభించారు. కేజ్రీవాల్ అరెస్ట్ను, కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పెట్టిన కేసులను అదే కోణాన్ని రాబోయే రోజుల్లో ప్రొజెక్ట్ చేసుకొస్తారు.